వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిరంతరాయంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులతో ముఖాముఖి. ప్రతి వారం ఒక మంత్రి అందుబాటులో ఉంటారు. ఇక్కడ వారి సమస్యలు, ప్రజలు తీసుకొచ్చేటువంటి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటారు. ప్రతిరోజు ఆల్రెడీ కార్పొరేషన్ల చైర్మన్తో మరొక కొత్త కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు మంత్రి వాకిటి శ్రీహరి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో గాంధీభవన్లో అందుబాటులో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కటి ఉంది, వివిధ సమస్యలు ఉన్నాయి. आपका नाम क्या है? आपका मोहम्मद बिखारुद्दीन फलकनुमा। आपका इशू क्या है? गैस सब्सिडी नहीं आ रहा और बच्चों का रियम्बर्समेंट के लिए कॉलेज में सर्टिफिकेट्स अटके हुए हैं। तो यहाँ पर साहब से बोल के आप पहले बार आए? परसों भी आया था मैं 30th को। ओके, हाँ, वो काम नहीं बना अभी, तो इसलिए फिर आया। आपका नाम क्या है? मेरा नाम मोहम्मद आमिर है। ओके, आपका क्या इशू? मेरा सिविल सप्लाई डिपार्टमेंट से जो है सो मेरा वालदा का 3 साल हो गया डेथ हो के। अभी तक मेरे को एज रिलैक्सेशन नहीं हुआ। तो ये BRS गवर्नमेंट में जो है सो 50 ईयर्स कर दिए एज रिलैक्सेशन का, मगर जो है सो 40 ईयर्स मेरा 2022 में मदर का डेथ हो गया मेरा। 3 साल से ऑफिसों को फिर मेरा काम कुछ भी नहीं हो रहा जो है सो। एज रिलैक्सेशन के वास्ते साहब के पास मिलने आया, प्रजा दरबार लगाए बोले तो मिलने को आया मैं। ऑफिसा फिर के थक गया मैं जो है सो मिनिस्टरों को। आपको क्या लग रहा है यहाँ तो कुछ काम हो सकता? बस उम्मीद है हमारे को जो है सो हमारे कुछ करेंगे, अच्छा करेंगे साहब लोग बोल के हम लोग आए हम लोग। రైట్. మీ పేరే పేరు? నా పేరు గోవింద్. గోవింద్. ఏంటన్న సమస్య ఏంటి? పాపని ఎత్తుకొని వచ్చారు. ఇది ఉంది చూడండి, మొత్తం ఉన్నాయి. ఎక్కడ ప్రజాపాలన పోయినా, ఎక్కడ పోయినా పెన్షన్ రావట్లే. ఈ బడ్జెట్ ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వేస్తారో అర్థం కావట్లే. ఖాళీ తిరగటం, పేపర్ లీయటం అవుతుంది. ఏంటన్న సమస్య ఏంటి? పాపకి పిడిసి వస్తుంది, 100% ఉంది, సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఓకే. ఖాళీ ప్రజాపాలనకు పోయినా, అన్ని దగ్గర పోయినా తిరుగుతున్నా కానీ పనులు కావట్లేదు. బడ్జెట్ తీయలేదు అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్లో పోతే రాలేదు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇవాళ కూడా ఈ ముఖాముఖి ఏందని ఇక్కడికి వచ్చాము, చూపిద్దాము మరి ఏం చెప్తారు అనేది. మంత్రి గారికి వచ్చారు అంతే. ఓకే. మీ పేరే పేరు? ఇద్దరిది ఒకటే. ఇద్దరు ఒకటే. సో వివిధ ఇష్యూస్, డిఫరెంట్ ఇష్యూస్తో ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మంత్రిని కలుస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా డీటెయిల్స్ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ చూడవచ్చు, సంతకం చేస్తున్నారు. తదుపరి అధికారులకు వీళ్ళు అక్కడ ఇంటిమేట్ చేస్తారు. మంత్రి హోదాలో ఈ ఇష్యూను సాల్వ్ చేయాలి అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతుంది. దాదాపు ఉన్నటువంటి మంత్రులందరూ వచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాకిటి శ్రీహరి ఫస్ట్ టైం గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమంలో మొదటిసారి పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇందాక మాట్లాడినటువంటి వాళ్ళు ఆ సమస్యలను మంత్రికి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడే రికార్డ్ అవుతుంది డాక్యుమెంట్. ఆన్లైన్లో ఇచ్చినటువంటి అప్లికేషన్లకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఉంది, సివిల్ సప్లయా, ఎడ్యుకేషనా, హెల్తా, ఇంకా ఇతరత్రకు సంబంధించిన వాటి ఏమైనా ఉంటే వాటిని ఆన్లైన్లో ఎంట్రీ చేసి వారికి నమోదు చేసే ప్రయత్నం చేస్తారు. మంత్రిని అడుగుదాం. వాకిటి శ్రీహరి గారు, ఎట్లా అనిపిస్తూ ఉంది మొదటి రోజు ఈ కార్యక్రమం, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి ఏ ఇష్యూస్ వచ్చాయి ఇప్పటివరకు? సోదర నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కారం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టినటువంటి విద్య. వివిధ శాఖలుగా ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి సమక్షంలో ప్రజా దర్బార్ అని ఇక్కడ డిప్యూటీ సీఎం గారు మరి కన్సర్న్ మినిస్టర్ సమక్షంలో, అండ్ ప్రతి బుధవారం గాంధీ భవన్లో కూడా ప్రతి మంత్రి వచ్చి ఖచ్చితంగా 11 నుంచి 1 గంట వరకు కూర్చొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కారం చేసే విధంగా ఆయా సమస్యల పట్ల ఆయా కలెక్టర్లకు లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఫోన్ చేసి ఫాలోఅప్లో పెట్టి వాట్ బెస్ట్, హౌ ఫాస్ట్, ఎంత తొందరగా అంత తొందరగా చేపించే ఒక ప్రక్రియని సిఎల్పి పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు నేను రావడం జరిగింది. ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, ఈ సిటీ సరౌండింగ్స్ కానీ చాలా దూరం నుంచి భూపాలపల్లికి కూడా వచ్చారు. చిన్న సమస్యలు, ఇంత పెద్ద అవగాహన వచ్చి ఇక్కడ గాంధీ భవన్కి పోతే సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజలు పెట్టుకున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో వీలైనంత మేరకు ఈ కార్యక్రమం తీసుకుంటాం. ఉదయం నుంచి కొన్ని ఇండ్ల విషయం కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ గత 10 సంవత్సరాలుగా ఏదైతే బాధపడ్డారో ఆ బాధకు సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ వివిధ శాఖల్లో ఇప్పటికే చాలా క్లియరెన్స్ అయినాయి. ఆ క్లియరెన్స్ కాకుండా కూడా ఇంకొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని భూ సమస్య పరిష్కారాలు, ఇంకా అతిపెద్ద సమస్యలు నేను చూసా ఇప్పుడే. ఈ ధరణి ద్వారా
ఇల్లు వాకిలి జీవితం నాశనమైనటువంటి కుటుంబాలు ఇంకా దరఖాస్తు తీసుకొని నడుచుకుంటూ వస్తూ అయ్యా మా పరిస్థితి అన్నీ ఉన్నా కూడా ధరణి వచ్చి మమ్మల్ని ముంచిందని చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అందుకే ధరణి ప్లేస్లో భూభారతిని తీసుకొచ్చి ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు హక్కుగా కోర్టు ద్వారాకి ఇతరత్ర వెళ్ళడానికి కూడా అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన భూభారతి ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్పుడప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి వీలైనంత వరకు ఎంత చేయగలుగుతాం, ఎందుకు ఇది ఆగింది అనేటువంటి మాట వాళ్ళకు కూడా వివరిస్తూ కలెక్టర్ గారిని కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఎండాస్ చేస్తూ దాని మీద గాంధీ భవన్లో ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంది. తర్వాత ఇది ఇచ్చిన తర్వాత కూడా రేపు ఎల్లుండి దీనికి వచ్చే మళ్ళీ బుధవారం వరకు దీని మీద ఒక క్లియరెన్స్ థర్డ్ డే మళ్ళొకసారి ఫోర్త్ డే మళ్ళొకసారి దీనికి ఎంతవరకు పని వచ్చిందని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయినసారి కూర్చున్న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారు కూర్చున్నారు. ఆయనకు సంబంధించిన మ్యాక్సిమం సమస్యలు పరిష్కారమైనవి. ఇప్పుడు మేము కూడా కూర్చుంటున్నాం. మా సమస్యలు కూడా ఒక సిస్టమ్ పరిష్కారం చేసి పార్టీ విధానం బీదోడు అంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఇంకా ముఖ్యమైనది. నేను ఒక 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను చూసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు తన చుట్టూ నలుగురిని బాగు చేయాలని ఎప్పుడు అనుకోదు. కాంగ్రెస్ పార్టీ నిలబడ్డటువంటి బెనిఫిషియర్ ఆఖరి వానికి కూడా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరే విధానాన్ని ఎట్లా తీసుకుపోవాలని ఆలోచన చేస్తుంది. దట్ ఈస్ కాంగ్రెస్. కాబట్టి దానికి అనుగుణంగా నేను ఈరోజు కూర్చున్నాను. మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి విషయంలో నా ఇల్లు అమ్మేనే సరే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అనేటువంటి స్టేట్మెంట్ ఆ భరోసా నింపే కార్యక్రమమా లేదంటే అధికారులకు కానీ రిలీజ్ చేయాలనేటువంటి హెచ్చరికనా, వారికి ఎట్లా భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రజలకి? 100% ఏమైపోయిందంటే గత 10 సంవత్సరాలుగా అమ్మా పూలొచ్చే కథ అయింది. అమ్మా పూలొచ్చే ప్రతిసారి అమ్మ పూలొచ్చని బెదిరించినట్టు కథ మాదిరిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇగో గిట్లు ఇస్తాం గట్లు ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇల్లు ఇచ్చిర్రు మేము ఇస్తే ఇగో కొడుకొచ్చినా కోడలొచ్చినా బిడ్డొచ్చినా అల్లుడొచ్చినా మేకలున్నా కిచెన్ కనిపిస్తా అని ఒక అద్భుతాన్ని కల్పించి వాళ్ళకి 100 సార్లు చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత 101సారి 100 అబద్ధాలు చెప్తే 101సారి నిజమవుతుందంట. అట్లా వాళ్ళు నిజమని ఏం నిజమని నమ్మిండ్రు. ఇంకా ఇండ్లు ఇయ్యరేమో ఇండ్లు రావేమో మళ్ళీ వీళ్ళొచ్చి కూడా అదే చెప్తారేమో అన్నటువంటి భ్రమలకెంచి లేదమ్మా ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాం, 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తాం, ఖచ్చితంగా మీరు కట్టుకోండి. కట్టుకోవడమే కాదు బునాది కట్టుకోగానే ₹1,00,000 ఇప్పించే బాధ్యత నాది, గోడలు కట్టుకుంటే ₹1,00,000 ఇప్పించే బాధ్యత నాది, చెత్త వేసుకుంటే 2 లక్షలు ఇచ్చే బాధ్యత నాది, మొత్తం ఇల్లు అయినాక లాట్రిన్ బాత్రూమ్ కట్టుకున్న తర్వాత ఇంటి ముందులో 3 చెట్లు వేసుకోండమ్మా మీకు మంచి గాలిని ఇస్తాయి, ఇవన్నీ అయిపోతే ఇంకో ₹1,00,000 ఇప్పించే బాధ్యత. అంటే కొంతమంది లేదని అంటే నువ్వు ఏం చింత చేయకమ్మా, ఆ సందర్భం వస్తే నా ఇల్లన్నా అమ్మి ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు ధైర్యాన్ని నూరుపోసి ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొన్ని లక్షల మందికి బునాదికి సంబంధించి ₹1,00,000 కూడా వేసింది ఈ పరిస్థితుల్లో కూడా అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకం గురించి ఆలోచన చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, రేపు కూడా ఇస్తుంది. దట్ ఈస్ కాంగ్రెస్. ఇక్కడికి వాకిటి శ్రీహరి ఇక్కడికి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఒక పాప అంటే లాస్ట్ టైం వీళ్ళు ఆల్రెడీ ఒక్క నిమిషం లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చారు, వీళ్ళ సమస్య సాల్వ్ అవ్వట్లేదు, సమ్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అనేటువంటిది. సో వీళ్ళ విషయాన్ని ఏమైనా ఇనిషియేటివ్ ఏమైనా తీసుకోగలుగుతారా? చిన్న పాప ఉంది, బడ్జెట్ రిలీజ్ కాలేదనేది చెప్తా ఉన్నారు. చూద్దాం, నేను చూడలేదు, ఇప్పుడు చూసి చెప్తాను. చూడదని చెప్పకూడదు కదా. అసలు ఏమైందో ఏం దరఖాస్తు ఇచ్చారో మరి దానికి ఎందుకు కాలేదు 2 నిమిషాలు తెలుసుకొని మీకు చెప్తా. ఇంకొకటి రాజకీయాల వరకు వస్తే సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలకు వెళ్తా ఉన్నారు, వీటిపైన విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనిపైన ఏం చెప్తారు? స్థానిక సంస్థల్లో మీరు ఏం చెప్పబోతారు? ఎవరైతే ఆ అలిగేషన్ చేశారో మక్తల్ కాన్స్టిట్యూన్సీ రమ్మని చెప్పండి. మక్తల్ కాన్స్టిట్యూన్సీ టేబుల్ మీద బహిరంగ చర్చ మీరు కూడా రండి, ఆర్టీవీ కూడా రండి. బహిరంగంగా 10 సంవత్సరాలకేం చేయం కాలేదు, 18 ఏళ్ళకేం చేయమైంది నేను పూసగుచ్చినట్టు చెప్తా. 363 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. ఇప్పటికే దాదాపు 1800 ఇండ్లు గ్రౌండింగ్ అయినాయి, బునాదులు వేసుకుంటున్నారు. ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నాం. ఇప్పటికే నా దగ్గర 38 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చిన. 100% అక్షరం పొల్లుపోకుండా సంక్షేమ పథకాలు ఎన్ని చేసినాం అనేది పూసుకూర్చొని చెప్తా. దయచేసి 100% ఈ ఎట్లయితే విమర్శలు మాట్లాడిన వాళ్ళు నా దగ్గర రమ్మండి, లేదా ఇంక ఏ కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకోమని చెప్పండి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మారుమూల నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకం అందింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సీఎం గారి దగ్గర, డిపార్ట్మెంట్స్ దగ్గర ఉంది. మా దగ్గర ఏ నియోజకవర్గానికి, ఏ మండలానికి, ఏ గ్రామానికి, ఏ వ్యక్తికి ఏమొచ్చింది అనేది ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉందండి. అంత ఈజీగా ఏం లేము. 100 నిమిషంలో దీనికి సంబంధించిన సబ్జెక్టు గురించి మాట్లాడతా. థ్యాంక్ యూ.
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మొదటిసారి కార్యక్రమంలో పాల్గొన్నారు గాంధీ భవన్కి సంబంధించినటువంటి దాంట్లో. సో ప్రతి బుధవారం ఒక కార్యక్రమం ఉంటుంది, ఒక మంత్రి ఇక్కడికి అందుబాటులో ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచైనా వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవచ్చు, ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అనేటువంటిది వినపత్రం ఇవ్వచ్చు. దీన్ని పై డిపార్ట్మెంట్ వారీగా దాన్ని ఫిల్టరేషన్ జరుగుతుంది, రికార్డ్ అవుతుంది, పంపించే ప్రయత్నం చేస్తారు. సో వాకిటి శ్రీహరి చెప్తా ఉన్నారు, ప్రజల్లో భరోసా నింపడానికి ఒక కార్యక్రమం తీసుకోవడంలో భాగంగానే ఆ రోజు మాట్లాడాను. ఈ రోజు కూడా సమస్య విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసమే మంచి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి పాల్గొంటున్నాం అనేటువంటి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడిగర్, హైదరాబాద్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.